చూడు చూడు చూడు. సో గైస్ ఫైనల్ అయితే మన ఫోన్ అందుకే ఇప్పించారు మదర్ ప్రామిస్ నా ఇర్ఫాన్ మీద ఒట్టు. ఓకే రైట్. థ్యాంక్ యూ అన్న. ఒకటి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్నని, అంటే చిన్నప్పుడు బండ్ల మీద తిప్పుతుండే అన్న. నన్ను నాకు రైడింగ్ అంటే కూడా ఎక్కువ ఇష్టం ఉంటుండే అన్న వాళ్ళని. నాకు తెలియదు నాకు ఈ స్టేజ్ వస్తుందని అన్నాను. నేను లోకం కొనిచ్చి ఇచ్చినా ఆమెకు తక్కువనే, ఎందుకంటే ఆమె ఆ పొజిషన్లో నాకు చూసుకుంది. సో తల్లి కంటే ఏది ఇంపార్టెంట్ కాదు గైస్. మమ్మీ డాడీ చాలా ఇంపార్టెంట్ ఒక లైఫ్ లో, ఓవర్ రారు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ ఫ్యామిలీ. సో గైస్ ఇది ఒక హ్యాపీ మూమెంట్ అన్నమాట. హ్యాపీ మూమెంట్ అంటే మనకి మీ అందరికి హర్ష తెలుసు కదా. సో హర్ష నా దగ్గర వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను శాలరీ ఏం ఇయ్యలే అనమాట. సో మనోడు కూడా నాకు అడగలేదు శాలరీ. సో అట్లా అని చెప్పి నేను ఎవరికైతే ఫ్రీగా వేయించుకోను, అంటే నాకు గిల్టీ ఫీల్ అనిపిస్తుంది. అరే వాళ్ళు బయట పని చేసినా అయినా వాళ్ళకి పైసలైనా వస్తాయి కదా, చాలామంది వస్తారు అనమాట. సో నేను వాళ్ళకి రిటర్న్ పంపించేస్తాను, ఎందుకంటే నాకు అవసరం ఉన్నప్పుడు నేను చేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను వాళ్ళకి శాలరీ ఇవ్వకుండా ఉట్టిగా యూజ్ చేసుకోవాలంటే నాకు మనసు ఎట్లనే ఉంటుంది. సో అట్లా అని నేను ఎవరికి నా దగ్గర ఉన్నా కానీ నేను ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాను. సో అట్లా అని అలా హర్షకి ఫోన్ అయితే ఐఫోన్ అయితే ఇప్పిస్తున్నాను నేను. సో మనోనికి తెలియదు, ఇది చాలా ఎమోషనల్ మూమెంట్ అనమాట. సో మనోడి రియాక్షన్ ఎట్లుంటుంది ఏమో అనేది మనకు కూడా తెలియదు. సో ప్రెసెంట్ అయితే ఇవాళ హర్షకు రాకు అని చెప్పిన 3 o'clock 4 o'clock అట్లా రమ్మన్నా. సో ఇంకోటి వచ్చేసి ఏంటంటే గైస్, నేనేం అంటే నేను ఇంతగనం చేస్తా, కానీ కొన్ని సిచ్యువేషన్స్ నాకు అంటే ఇది నేను ప్రేమగాతోనే అందరితో ఉంటా, కానీ పోనీలే అవన్నీ మాటలు ఎందుకు, నేను చెప్పినా అనుకో మళ్ళీ ఎట్లా అయిపోతుంది అంటే ఐస్ నేను ఇప్పుడు దాకా అందరికీ చేసిన అని నేను ఒకటే చెప్పుకుంది ఏంటంటే, నేను ఎప్పుడు ఓన్ గురించి చెడు చెప్తే వాళ్ళ ఫ్యూచర్ ఇన్ కేస్ నాకు నేను బాధ పెట్టినా కానీ నేను చెప్తే వాళ్ళ ఫ్యూచర్ ఏడా ఖరాబ్ అవుతుంది అని చెప్పి నేను చాలాసార్లు ఒప్పుకతో ఉంటా. ఇంకోటి వచ్చేసి ఏంటంటే గైస్, నేను ఇప్పుడు కాదు రన్నింగ్లో నేను ఫోన్ తీసుకుంటున్నప్పుడు మీ అందరికీ కొన్ని మాటలు అనేది చెప్తా. నాకు కొన్ని సిచ్యువేషన్స్ నాకు ఏం చేయకపోయినా పర్వాలేదు, బట్ నాకు హర్ట్ చేయొద్దు అంటే ఇన్ సెన్స్ ఇప్పుడు మనం కొన్ని టెలిగ్రామ్ అనేది మనం చెయ్యం. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ ఉంది, పొగడిది వాళ్ళు యూట్యూబ్ ఛానల్ తీసుకురు అన్నీ చేసుకోరు. సో యూట్యూబ్ మీద ఫోకస్ తక్కువ, టెలిగ్రామ్ ఛానల్ ఎక్కువ చేస్తారు. అట్లా చేసి నాకు హర్ట్ చేయకండి. నేను అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరెవరైతే వీడికి వెళ్ళిపోయారు, ఎవరెవరైతే ఇప్పుడు వీడియోలు చేయకుండా టెలిగ్రామ్ చేస్తారు వాళ్ళందరికీ నేను సింపుల్గా చెప్తున్నా, ప్లీజ్ దీనివల్ల నాకు దెబ్బ పడుతుంది, ఎందుకంటే నేను ఇప్పుడు దాకా టెలిగ్రామ్ చేయలేదు. సో గైస్ వేరేది ఏమని చేసుకొని నేను ఏం అడగా అని ఏంటంటే టెలిగ్రామ్ వల్ల నాకు దెబ్బ పడుతుంది. సో నేను ఇప్పుడు దాకా చేయలే, మీరు కూడా కొంచెం రిక్వెస్ట్, ఇది హంబుల్ రిక్వెస్ట్, ఎవరు టెలిగ్రామ్ చేయకండి. ఇంకోటి వచ్చేసి మీకు ఆడ పోయినాక చెప్తా. ఫస్ట్ అయితే ఈ హ్యాపీ మూమెంట్ అనమాట. సో దీంట్లో సాడ్నెస్ అనేది మనకు వద్దు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే హర్షక్ ఐఫోన్ మంచి ఫోన్ తీసుకోం. సో మనం సర్ప్రైజ్ ఇద్దాం. సో గైస్ ఫైనల్లీ మనం షోరూమ్ కి కూడా వచ్చేసినాం అనమాట. సో బజాజ్ షోరూమ్ అనమాట. సో షోరూమ్ నుంచే తీసుకుంటున్నాం ఫోన్, సెకండ్ హ్యాండ్ కాదు. సో గైస్ హర్ష అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆయన ఫోన్ మొత్తం పలిగిపోయింది కదా, ఇంకోటి అది మ్యాటర్. ఆయన ఫోన్ కూడా పాపం పలిగిపోయింది. సో గైస్ బజాజ్ షోరూమ్ వీళ్ళదే అనమాట. అన్న నమస్తే. సో గైజ్ అన్న మనకి ఎప్పుడు వచ్చినా స్పెషల్ డిస్కౌంట్ అనమాట. సో పారడైస్లో షోరూమ్ బజాజ్ అన్నదే మొత్తానికి షోరూమ్. మీరు మరీ టూ మచ్ అండి బాబు. అన్న ఐఫోన్ కావాలన్నా? సినిమా అయితే మనమే సినిమా తీస్తున్నాం, మన ఓన్ ప్రొడక్షన్ మన. ఇప్పుడు స్టార్ట్ 2 మహిళలా స్టార్ట్ అయితే ఇక్కడ చూడు అంటే ఆడ బబ్బుని సర్కస్ లో చూసినట్టు చూస్తుంది. ఆడ చూడు జూలో ఏదైనా జంతువు చూస్తాడు.
బొబ్బా యానిమల్. ఇది మంచి ఫోన్ అన్న 256 ఇదేంది ఇది 16 ప్రో ఓన్లీ 16. ఓన్లీ 16 ప్రో మ్యాక్స్ ఎంత అన్న 16 ప్రో మ్యాక్స్ ఇది నీకు ఎంత పడ్డది అన్న నాకు తక్కువలో వచ్చింది ఇది ఇచ్చాను ఫోన్ ఇచ్చి 256 ప్లస్ తీసుకోనా ప్లస్ ప్లస్ లో ఏంటన్నా ప్లస్ లో ఫ్యూచర్స్ ఏముంది ప్లస్ లో సైజ్ పెద్దగా ఉంటుంది. ఏడుంది ప్లస్ ఏడుంది ఇగో సేమ్ సైజ్ అన్న. ఇగో ఇది అన్న దీని సైజ్ అన్న. ఏడుంది ప్లస్ ఎంత అన్న అదే ఏడుంది ఒకసారి చూపించు. సో గైస్ ₹1,00,000 అంట. సో హర్ష ఎట్లా ఫీల్ అవుతాడు, ఒక ₹1,00,000 ఇట్లా ఇస్తే ఎట్లా ఫీల్ అవుతాడు అనేది గిఫ్ట్ దీంట్లో తెలుస్తుంది అన్న. నీకు కూడా కావాలంటే ఫోన్ తీసుకో, ఇప్పుడే తీసుకో కావాలంటే. మూడు ఉన్నప్పుడే తీసుకో. తీసుకోరా. ఫోన్లో ఏం పని లేదు మనం మెసేజ్ కొట్ట నీకు చూసినా నేను ఫోన్లతో పని లేదు, మళ్ళీ ఓడితో ఉంది పని ఏమో మనకు తెలియదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏ ఫోన్ అయితే తీసుకుంటా అంటే తీసుకో ఈ ఫోన్. ఓల్డ్ ఫోన్. ये फोन लेनो रुकना लेनो फोन ले लो, जेब में रख लो, जेब में रख लो, जेब में रख लो, ये निकाल रख लो, जेब में रख लो, ऐसे ही रख लो उसके साथ. अरे दोंगा अरे पेद्द दोंगा अरे दोंगा अच्छा अंकल 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 अच्छा अंकल భయపడిపోయినా क्या हुआ कौन ना ఏ కలర్ తీసుకుంటే బాగుంటుంది? వైట్ ఉంది ఇది తీసుకో ఏది ఇదా దీంట్లో ప్రోలో ఏందన్నా ఫ్యూచర్స్? అది ప్లస్. ప్లస్ లో ఏంది ఫ్యూచర్? సైజ్ పెద్దగా ఉంటుంది, బ్యాటరీ ఎక్కువ వస్తుంది. బ్యాటరీ దాంట్లో రావా బ్యాటరీ? బ్యాటరీ అది 20 అవర్స్ ఇస్తుంది, ఇది 25 అవర్స్ ఇస్తుంది. ఇది 25 అవర్స్, అది 24 అవర్స్. ఓన్లీ 20 24 అవర్స్ అది 20 ఇది 25 అవర్స్ వస్తుంది. అవురా, ఒక డే లో 24 అవర్స్ ఉంటుందా? అవునా? 25 అట్లీస్ట్. ఫుల్ ఛార్జింగ్ అంతసేపు వస్తుంది అంటారు, ఛార్జింగ్ కెపాసిటీ అంతసేపు వస్తుంది అంటారు. టెస్ట్ చేసిన సైకిల్ తీసి పెరిగా PS5 CO LO GY తీసుకురా సార్. అరే ఇది అమ్మాయిల ఫోన్ రా భయ్. ఈ కలర్ మనం తీసుకునే అది కాదన్న మనం తీసుకుని ఫోన్ కావాలా నీకు? నేను ముందే అరే వాషింగ్ మిషన్ కావాలా? ఏది వాషింగ్ మిషన్ ఏది కావాలా? వీడియో కాల్ అంట. సరే ఆగు చేస్తున్నా అంటే ఫోన్ కడి. ఏంది ఇది? ఐఫోన్ నేను ఉన్నా కదా, ఇంకెందుకు, అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి. యాపిల్ స్టోర్ ఉంది నీ దగ్గర, ఐఫోన్ ఎందుకు మళ్ళీ నీకు? సిరి ఒకటి లేదా? అది సో గాయస్ ఇగో, అరే నువ్వు పనికి రావంటారు అన్ని ఫోన్లో కూడా, నీ చేతిలో కూడా ఐఫోన్ ఉంది. నీ ఫోన్ ఐఫోనా? అరే మీద పోయి వీడియో కాల్ చేసి అన్న ఫోన్ ఇచ్చి. సో అన్న చూసిరా, టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని అన్ననే చేస్తాడు. ఈ టీవీలు ఎన్ని ఉన్నాయి అన్నిటికి ఓనర్ అదే కాదా? నవ్వుతున్నా. అవునని తలకాయ. సో మీకు అన్నకి ఇంకో పెళ్లి సంబంధం కావాలంట, టీవీ కట్నం కింద ఇస్తున్నా. సో గైస్ మన ఫైనల్ అయితే ఈ ఫోన్ తీసుకున్నాం. ఈ ఫోన్ బాగుంటుంది, ఈ కలర్ అంటే దీన్ని డిస్ప్లే మంచిగా గట్టిదా కింద పడేది ఒకసారి, కింద పడేస్తే ఆయన నీకు పడేస్తాడు. నీ ముఖం నువ్వు స్ట్రాంగ్ అని చెప్పి నీకు కొడతాడు. చాలా వీక్ అన్నా కట్టేయాలా? దా వస్తావా? నువ్వు చెప్పి రేపు ప్రైస్ చెప్పు. వాషింగ్ మిషన్ నేను చూపిస్తా నువ్వురా. సో గైస్ ఫైనల్ అయితే ఇంటికాడికి అయితే వచ్చేసాం అనమాట. సో వాడు సైతం లోపల చూపించినావు. అరే ఎంకల్ పెట్టుకోరా, సంచి ఏడ పెట్టినవరా? సంచి సంచి దాబెట్టండి, దాంట్లో సంచి లోపల అయిపోయింది. ఎంత ఇమోషనల్ అవుతాడు మెంటల్. సో గైస్ ఎంత ఇమోషనల్ అవుతాడేమో అయితే తెలియదు.
లేకపోతే లైట్ తీసుకొని ఉంటాడో ఏమో తెలియదు. ఫోన్ ఇచ్చిన ఒకటే రోజు ఆ పలిగిపోతే సంచిలోనే పెట్టు, ఆ సంచిలో పెట్టి. ఎందుకంటే ఆ కొత్త ఫోన్ కనిపిస్తాయి కదా, సెకండ్ హ్యాండ్ తెచ్చినాం అనుకోవాలా రవి. దీంట్లో పెట్టి ఫస్ట్ బిల్ చేతికి ఇద్దాం, తర్వాత ఫోన్ ఇద్దాం. ఏం ఎట్లుంటుంది చూడాలా ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ప్రేమ ఎక్కువ ఒకటే రోజు పలిగిపోతే ఏమైతే ప్రేమ ఎక్కువ ఉంటే ఏడుస్తాం. మనకు అర్థం వలుగుతుంది, ఒకటే రోజులో వలుగుతుంది. ఎందుకు శనిగాని చెప్పలేం. ఎదవ బావాడు చెప్తే వించావుడు. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తలేరు, నా పొట్ట వెళ్ళిపోయింది. లోపలికి అంటున్నాడు. అరే పొట్ట పోలే బ్రో, కార్డియో, బాక్సింగ్ మంచి అన్ని చేస్తున్నాను. maintain చేస్తున్నాడు. ఫిట్నెస్ మొత్తం చాలా రోజుల నుంచి. ఎందుకంటే మనం హీరో అన్నాక 6 packs మీకు కంపల్సరీ చూపిస్తాను నేను సినిమాలో. అందుకు ఫిక్స్ అయిపోయినా. ట్రైనింగ్ చేసేది వీడియో ట్రైనింగ్ అన్ని A to Z అన్ని పెడతా. బిహైండ్ ద సీన్స్, ఆన్ ద సీన్స్. నిద్ర లేదు, సుఖం లేదు, కానీ అన్ని ఉంటున్నాయి నాకు. హర్ష ఇక రా. వీళ్ళకి పని పాట లేకుండా మనిషిలా గాడిదిలా ఏంది నాకు అర్థమవుతుంది. వచ్చిందే లేట్ అనేది. లేదు నీకు వచ్చినావు లోపల కూర్చున్నావు, కూలన్న నీళ్ళు ఎవరు మయ్య వస్తారా? నీళ్ళు ఉన్నాయా ఫుల్? మళ్ళా పోయాలా? నీళ్ళు ఫుల్ ఉన్నాయంటే ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఇలా స్నానం చేసినావు అని రేపు చేయవా? చేయలేనా స్నానము? స్నానం చేయలే? ముఖం కడుక్కొని స్నానం ఏమంటారు, స్నానం చేసుకుని కొంచెమైనా నీళ్ళు లేకపోతే పని ఈయనే కట్టప్ప సేమ్ స్నానం చేయడానికి బొట్టు పెడతాడు. సిగ్గులేం జన్మరా నీది. దాకుంటే ఫుల్ ఉంటది నీళ్ళు. వాడు చెప్పేసి మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. చూడు సో గైస్ ఫైనల్ అయితే మన పలగొట్టు. నిజంగా తీసుకో. అరే ఫోన్ కొత్త చూసినావా షర్ట్ కూడా కరెక్ట్ వేసుకుంటూ మ్యాచింగ్ అది హైలైట్ అన్నమాట. నిజంగా తీసుకో. చేతిలో మించాలి ఇమ్రాన్ ఇర్ఫాన్ రెండు ఫోన్ సో గైస్ ఫైనల్ అయితే. అరే కొత్త బిల్ డేట్ చూడరా పిచ్చోడా, డేట్ చూడు. ఐపీఎల్ ఐడి ఉంటది కదా ఇంట్లో. ఇగో సో గైస్ ఫైనల్లీ చూడండి, డేట్ చూసుకో. డేట్ ఏముంది? 28 కనిపిస్తుందా? 28/02/2025. ఇవాళ డేట్ ఎంత? 28. అందుకే తీసుకున్నాను. అందుకే నీకు తీసుకోకుండా నీకు డైరెక్ట్ తీసుకొని వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాం, కానీ వాడు సర్ప్రైజ్ ఏదో అనుకున్నాం. అది ఏమేమో ఎక్స్పెక్టేషన్ తో వచ్చినాం. ఇది మొత్తం సర్ప్రైజ్ లా తీసుకోలే. ఇర్ఫాన్, దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇర్ఫాన్ ఓకే 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 తలకాయ ఊపుతుంది. క్యా సమజ్ ఆయా తలకాయ ఊపే? ఏ ఫోన్? సామ్సంగ్ 16+ సామ్సంగ్ కాదు. ఐఫోన్ 16 ప్లస్. ఎట్లా వాడాలో కూడా తెలియదు నాకు. ఎట్లా వాడాలా? నువ్వు అమ్మాయిలకు ఎట్లా వాడతావు అట్లా నిజమా? అరే నీకే అమ్మ పేరొట్టు. వాళ్ళ అమ్మ పైన ఉట్టేసినాక కూడా నమ్మవా? ప్రామిస్ తీసుకో. కానీ ఇదిగో సంచి తీసుకో. ఏమేమి చేతులు ఉంటున్నాయి గైస్ ఫైనల్ అయితే చేతులు ప్లానింగ్ చేతులు షివర్ అవుతున్నాయి, ఊపుతున్నాయి. అన్నరా అన్నతో ఫస్ట్ సెల్ఫీ దిగుదాం అన్నమాట. ఆగరా, అరే ఆగరా నాయనా. ఇప్పుడు ఎప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఏమనిపిస్తుంది? అంటే నువ్వు నమ్ముతున్నావా, నమ్ముతలేవా? ఇంకేం ఆలోచిస్తున్నావు? నీ దమాకులు ఏం నడుస్తుంది? బిల్ నడుస్తుందా? ఆపిల్ ఐడి ఇంకా నేనే క్రియేట్ చేయాలి, అర్థమైందా? అరే ఈజ్ నాట్ ట్రస్టింగ్. చెప్పు బ్రో. అరే ఈ ఫోన్ ఎందుకు కొట్టేసా, ఇంకా ఈ ఫోన్ పాతది పాతదే. దాంట్లోనే సర్వం మొత్తం నడిపిస్తుండే. సర్వంగా సంసారం.
అయిపోయింది ఈ ఫోన్ కొత్త సిమ్. ఇగో పాప మర్సన నీ ఫోన్ చూపాలి ఎట్లా ఈయన ఫోన్ సిచ్యుయేషన్ కూడా చూపిస్తాను అనమాట మీకు. ఇక అది చూసే కదా చేపి అని చెప్పిండు అనమాట. ఫోన్ చూసి కొత్త ఫోన్ నీకు అర్థమవుతుందా? ఫోన్ ఇక ఫోన్ హర్ష ఫోన్ చూడండి గైస్, ఇట్లా అయిపోయింది. ఇది కూడా నా చేత అయింది అనమాట. ఇట్లా అయిపోయింది చూడండి. ఇక ఇట్లా తీస్తే అది తీస్తే మొత్తం తెలిసిపోతుంది హర్ష ఫోన్ మ్యూజియం లో పెడతారు. ఫోన్ తీసుకోవాలి స్క్రాప్ అది. ఇక ఫోన్ చూడండి ఎట్లుంది హర్ష ఫోన్ ఇప్పుడు ప్రెసెంట్. ఇక ఎందుకు వెళ్ళిపోయింది మొత్తం వెళ్ళిపోయింది. అదే మళ్ళీ ఈ ఫోన్ ఏం చేద్దాం? ఈ ఫోన్ ఏం చేద్దాం అంటే ఈ ఫోన్ నా దగ్గర ఉంటే దీనిలో పర్సనల్ అన్ని అరే ఫోన్ అందుకే ఇప్పించాను. మదర్ ప్రామిస్ నా ఇర్ఫాన్ మీద ఒట్టు. ఓకే రైట్. మనం ఉన్న అన్ని రోజులు ఇమ్రాన్ అన్న మంచివాడే, తర్వాత చెడు అయిపోతారు కొంతమందికి. ఇక అట్లా మంచి అట్లా అయిపోతారు. బట్ నాది ఒకటే ఫీలింగ్, అరే కాలు మొక్కో ఫస్ట్ సెల్ఫీ భూమికి జానాడు. అన్నిటికీ బైసప్ కనిపించాలా? బైసప్ కూడా పెట్టుకుంది ఇట్లా ఫోటో. సో గైజ్ ఒకటే చెప్తున్నా, ఉన్న అన్ని రోజులు నేను అందరికీ హ్యాపీగానే చూసుకుంటా. కానీ మనిషికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, ఎప్పుడు పైసా ఇంకా పోవద్దు, పైసా మన ఇంకా వచ్చినట్టు చేసుకోవాలా. ఇది సీరియస్ రా. సో గైజ్ ఎప్పుడు పైసలు ఇంకలు పోకండి, పైసలే మన ఇంకలు రావాలా. సో ఎందుకంటే రిలేషన్షిప్ అనేది ఒక చిన్న మాట కాదు, అది కలుపుకుంటా నడవాలా. అది ఇది అని నేను ఒక పెద్ద దిక్కుతోని నేను ఎంతమంది నాకు ఎన్ని టార్చర్ చేసినా నేను ఎప్పుడు నోరు తెరవా అనమాట. సో ఎందుకు అంటే ఇన్ కేసు నేను మాట్లాడినా అనుకో వాళ్ళ ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి నేను ఎక్కువ మాటికి ఓవర్ గురించి చెప్పా. ఇంకోటి ఇమ్రాన్ అన్న ఇప్పుడు దాకా ఓన్ పైసా తినడు కూడా, అయినంత వరకు అందరికి సాయం చేస్తాడు. అయినంత వరకు ఈ ఒక చేయి నాది ఇట్లనే ఉంటుంది, కానీ ఎప్పుడు ఇట్లా అయితే నేను పెట్టుకోలేదు. సో గైజ్ అందరికి చెప్తున్నా, ఇప్పుడు ఉన్న అందరికీ, ఇమ్రాన్ అన్న బాధపడితే అది మీకే మంచిది కాదు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు టెలిగ్రామ్ చేసి అది చేసి నాకు బాధ పెడుతురు అట్లా. దానివల్ల మీరు వేరే యాప్లు చేసుకొని నేను ఎప్పుడు ఏం అడగలే నేను. సో ఏంటంటే దీనివల్ల ఆల్రెడీ అందరి మీద కేసులు అయినాయి. లోకల్ పైన ఆయన ఫీలింగ్స్ ఎక్కువ, చాలా క్లోజ్ అందరితోని, అంటే అందరితోని ఉత్తిన క్లోజ్ అయిపోతాడు కాక. నిజంగా ఏడుస్తున్నానా ఇమ్రానా? నువ్వని కాదు అందరికి వేస్తాను నేను, అట్లా ఏం లేదు. ఎందుకు ఏడుస్తున్నావు యాక్టింగ్ చేస్తున్నావు పోర్ వదిలేసి ఏడుస్తారా? ఆ పాత ఫోన్ పోతుందని ఏడుస్తున్నాను. నీ గుండెల మాట గొంతులకెళ్ళి వినాలి చెప్పు. సో ఇంకోటి మీ అందరికి చెప్పాలా హర్ష గురించి. హర్షకి నేను ఇంత ఉన్నప్పుడు నుంచి చూస్తా, అందరూ నాకు ఇట్లనే పరిచయం అయ్యారు. హర్షకి నేను పెట్టుకున్న రీజన్ ఏంటంటే మన మీద కొంతమంది నవ్వుతుండే, కొంతమంది నవ్వి నువ్వేం చేస్తున్నావు, మీ ఇమ్రాన్ భాయ్ ఏడదాకా తీసుకోండి, వాళ్ళు ఎట్లయితే నవ్విరో వీనికి అదే పొజిషన్లో అయ్యేలా తీసుకొని వచ్చిన. వీనికి అనేది ఒక సొంతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వీనికి ఒక సొంతంగా ఫ్యాన్ పేజ్ ఉంది. వీని మీద నవ్వేటోళ్ళకి ఏం లేదు అని కొంతమందికి అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. ఏంటంటే ఇమ్రాన్ పక్కన తిరిగేటోళ్ళ మీద నవ్విరనుకో అది మీకే బాధ. మీరే తర్వాత లోపల బయట నవ్వుతారేమో కానీ లోపలికి వెళ్ళి అరే వీడు ఎడెళ్ళిపోతుండ్రా పోయి అనవసరంగా మనం చెప్పినాం, లేకపోతే వీడికి పెట్టుకోకపోతుండే అని ఆ సిచ్యువేషన్. సో ఎప్పుడు ఓన్ మీద నవ్వకండి, ఓడదైనా ఏ టైం అయినా. వీడు ఎంబీఏ చదివి ఉన్నాడు, ఎంబీఏ చదివేసి ఇంకేం చేద్దాం అనుకున్నాం. థ్యాంక్ యూ అన్న. ఒకటి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అన్నని,
అంటే చిన్నప్పుడు బండ్ల మీద తిప్పుతుండే అన్న నన్ను. నాకు రైడింగ్ అంటే కూడా ఎక్కువ ఇష్టం ఉంటుండే అన్న వాళ్ళని. నాకు తెలియదు ఈ స్టేజ్ వస్తుందని అన్నాను. మీ అందరికి తెలియదు ఏంటంటే నేను చాలా సెన్సిటివ్, చూడడానికి ఇట్లా వైల్డ్గా అనిపిస్తా, కానీ నా చిన్న పిల్లల మనసు నాది. చిన్న చిన్న మాటలకి ఫీల్ అయిపోతా. మదర్ సెంటిమెంట్ అంటే నేను ఇంకా చచ్చిపోతా. ఎందుకంటే అమ్మ కంటే గొప్పది ఏది కాదు. మనకి తల్లికి మించిన ప్రేమ ఏడ దొరకదు కూడా. సో ఉన్న అన్ని రోజులు చాలామంది ఏంటంటే పోయిన తర్వాత బాధపడతారు, ఉన్న అన్ని రోజులు ఇష్టపడరు, కానీ ఒక తల్లి పోయిన తర్వాత బాధపడతారు. నేను ఎప్పుడు అనుకుంది ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఎంతో భరించింది మా అమ్మ. మా అమ్మ ఉన్న అన్ని రోజులు నేను ఒక నెక్స్ట్ లెవెల్ చూసుకోవాలని నా కోరిక అనమాట. అందుకే మా అమ్మ ఏది అడిగినా నేను ఇచ్చేస్తా. మా అమ్మ ఇట్లా మాట వరుసకైనా ఇట్లా ఒక మాట వచ్చిందంటే ఆ రేట్ చూడను, ఆ వాల్యూ చూడను. ఎందుకంటే నేను ఇట్లాంటి ఎన్ని కొనిచ్చి ఇచ్చినా తక్కువనే ఆమె. నేను లోకం కొనిచ్చి ఇచ్చినా ఆమెకు తక్కువనే. ఎందుకంటే ఆమె ఆ పొజిషన్లో నాకు చూసుకుంది. సో తల్లి కంటే ఏది ఇంపార్టెంట్ కాదు గైస్. మమ్మీ డాడీ చాలా ఇంపార్టెంట్ ఒక లైఫ్ లో, ఓవర్ రారు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవ్వరూ లేరు. నువ్వెందుకు ఏడు సరే ఎందుకు ఏమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏం లే మళ్ళా చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏం చేసినా అన్ని చేసినా కూడా అందరూ ఏదో టైంలో నన్ను ఏదో ఒకటి అంటారు, కానీ మా అమ్మ మాత్రం అది మదర్ సెంటిమెంట్. అట్లాంటి ఎంత ఎవరు ఎన్నా కూడా వాడు ఏందో నాకు తెలుసు నేను ఎంత తప్పు చేయని ఏం చేయని నా గురించి ఎప్పుడు నన్ను దగ్గర తీసుకుని చూసుకుంటారు. కానీ మీ పనుంది కూడా ఫీలింగ్ అదే అనమాట. తల్లి మీదకి ఏది రాదు. సో గైస్ చెప్తున్నా, ఉన్న రోజులు తల్లిని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఎంత బయట ఎంత ప్రేమ చేస్తారు వాళ్ళు కొన్ని రోజుల మటుకే, కానీ లైఫ్ లాంగ్ మనతో ఎప్పటికీ స్వచ్ఛమైన ప్రేమ ఉండేది తల్లి ఒక్కటే. అది మీకు ఏ రోజు అయితే మీకు అర్థమవుతుందో ఆ టైంకి మీ చేతిలో తల్లి ఉండదు. కాబట్టి అది ఫస్ట్ నుంచి కూడా మనము ఆ ప్రేమ ఏంది నువ్వు ఒక్కసారి గమనించి ఒక్కసారి ఆలోచించు. ఎందుకు అంత నీ గురించి ఆలోచిస్తుంది, ఎందుకు అంత కొట్లాడుతుంది అనేది నువ్వు ఒక్కసారి ఫోకస్ చేస్తే తెలుస్తుంది. తల్లిని మించి ఏ భూమి మీద ఎవ్వరు కారు అంతే. సో గైస్ ఉన్న అన్ని రోజులు మంచి ఇష్టపడరు, మంచి అర్జేది. ఎలాగో ఏమో మాట్లాడుతున్నావు చెప్పు, ఏమో చెప్తున్నావు మర్చిపోయినా, ఏమో అంటున్నావు చెప్పు. లేదన్నా, అంటే నేను ఏ రోజు అనుకోలే అంటే అన్నతో ఇంత దూరం వస్తానని. ఇంకా నేను ఏ రోజు అన్న దగ్గరికి ఏం ఆశించలే. నాకు ఏం చేసినా అన్న నాకు అడగలే ఎప్పుడు దాకా, ఎప్పుడు ఏం అడగలే. నా దగ్గర ఉన్న అందరూ ఏంటంటే నేనే వాళ్ళకి అమౌంట్ వచ్చినట్టు చేయాలా, ఏదో ఒకటి చేయాలని. కానీ అంటారు కదా కొంతమంది బంగారం గుడ్లు ఇచ్చే కోడిని కోసేస్తే ఇంకా ఎక్కువ గుడ్లు వస్తాయేమో అనుకొని కోడిలో కోసేస్తారు. అట్లాంటి నా జర్నీలో అయింది. నేను చెప్పా నోరు తెరిచి కూడా. ఇప్పుడు దాకా నేను చెప్తే పోనీలే ఎందుకో, మళ్ళా అందరు హ్యాపీగా ఉండాలా, అందరు లైఫ్ ఫుల్ఫిల్ ఉండాలా. అందరు నాకు ఏం వద్దురా బాబు, నాకు ఒకటి చేసే అవసరం కూడా లేదు. మీ అమ్మకి చేయరు, మీ తల్లిని చేయరు. మీ తల్లికి చేస్తే మీరు ఆటోమేటిక్ మీ లైఫ్లో మీరే సక్సెస్ అయినట్టు. నేనైతే చాలా ప్రౌడ్గా ఛాతీ మీద ఇట్లా కొట్టుకొని కూడా చెప్తా. ఎందుకంటే నాకు పెట్టిన బాధ, మా చుట్టాలు నాకు పెట్టిన బాధ, నా ఫ్రెండ్ సర్కిల్లో నాకు పెట్టిన బాధ, నాకు బండి ఒకటి ఇవ్వకపోతే మా అమ్మ పుసలు తాడు గిరివి పెట్టి నాకు బండి ఇప్పించింది. మా అమ్మ అంత గొప్పది. సో గైజ్ ఎప్పుడు మా అమ్మ ఒక దేవతనే అనుకుంటా నేను, తర్వాత అందరూ. సో నేను ఎవరి దగ్గర నుంచి ఎక్కువ ఆశించలేను, ఎప్పుడు ఏం చేయలేను. నాకు ఒకటే ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండాలి. నేను ఇవాళ ఈ స్టేజ్కి ఉన్న కారణం కూడా ఏంటంటే వీడు నాశనం కావాలని ఎప్పుడు కోరుకోను, వాడు బాగుండాలని కోరుకుంటాను. ఎందుకంటే వాని వెనకాల వాళ్ళ తల్లి ఉందని కేవలం దానివల్లనే. ఎందుకంటే ఒక తల్లి ఎంతో సఫర్ అవుతుంది పిల్లల గురించి, వీళ్ళకి అది మైండ్లో ఉండదు. పోరీలు అనుకుంటా పోరీల ఆటలతోనే నాశనం అయిపోతుంటారు. ఏమన్నా అంటే వాళ్ళ పోరు వదిలేసింది అంటారు. కానీ వాళ్ళు పోరి కాదు, వీళ్ళ లైఫ్లో ఏం కరెక్ట్ పని చేస్తలేదు. పోరి అనేది ఒక లోటు. మీ ప్రతి ఒక్క రోజు మార్నింగ్ నేను ఏందా అనేది నువ్వు ఏంది చాలా పొద్దున లేచి ఆలోచించు, ఆటోమేటిక్ సక్సెస్ అవుతావు. చలో రైట్ గైస్, బాయ్ బాయ్.